ఫోన్ ఇస్తారా? ఎందుకురా ఫోన్ కట్ చేస్తున్నావు? వాళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయలేదు, బండి వాళ్ళకి ఇవ్వకు. అప్ప చెప్పినా తీసుకుపోయే పరిస్థితుల్లో లేడులే. పంటని హట్ చేశాడు, కాల్చి పడేశారు. కాల్చడమేంట్రా? తమ్ముడురా, అసలు కానివ్వడో తెలుసా? చూడడానికి 2 కళ్ళు, కొట్టుకోవడానికి గుండె, ఊపిరి తీసుకోవడానికి 2 ఊపిరితిత్తులు ఉండే మనిషి నీలాంటో నాలాంటోడే కదా. కొడగా కారు గురించి నీకు తెలీదు. సరే 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 సరే, నీకు మాట చెప్తా విను. బండిని ఒక ప్లేస్ లో పెట్టు. హోల్డ్ ఆన్, అక్కడే బ్రేక్ వేసుకో. ఏంట్రా ఏమంటున్నావు? బండి గురించి మర్చిపో అంటున్నా. ఎక్కువ డబ్బులు వస్తున్నాయంటేనే మాటలు మారుస్తారు ఈ మనుషులు. బండిని ఒక స్టేట్ హ్యాండిల్లోకి వచ్చేంత డబ్బు వస్తే ఇక మనిషి ఆలోచనలకు హద్దే ఉండదు. ఇంత ఆలోచించే నేను నీకు బండి ఇచ్చేటప్పుడు, నీకు అమ్మ ఉంది, అది ఎప్పుడు ఇంట్లోనే పడి ఉంటది. నీకు చెల్లి ఉంటది, కాలేజీకి వస్తా పోతా ఉంటది. నీ భార్య హాస్పిటల్లో ఉంది. ఇవన్నీ ఆలోచిస్తానని ఎలా మర్చిపోయావురా? బండి ఇవ్వకపోతే నీ అమ్మని, నీ చెల్లిని, నీ భార్యని, నీకు పుట్టబోయే బిడ్డతో సహా ఒక్క ఫోన్ కాల్, ఒక్క ఫోన్ కాల్ చేశాననుకో, చేస్తే చంపేస్తారు. చెప్పింది విను, ఫ్యామిలీ మొత్తం పోతుంది. వాడి ఫ్యామిలీని రౌండప్ చేయండి రా. సరే. తీసేస్తా. ఏమైందిరా అన్నా? మేము రౌండప్ చేద్దాం అనుకుంటే మమ్మల్ని రౌండప్ చేశారన్నా? మీరు వచ్చింది హంటర్ అడ్డాకి. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కాదు కదా, ఏమీ పనిచేయవు. హంటర్ మాట తప్ప. నాకు నీ నుండి చిన్న హెల్ప్ కావాలి. అంటార్, ఇంతగా అడగాల? ఏం కావాలో చెప్పు. నా ఫ్యామిలీకి సేఫ్టీ కావాలి, ఇస్తావా? నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీతో సమానం అంటార్, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ. ఆ బండి నీకు సొంతమైందని ఆనందపడుతున్నావా? ఇప్పుడు నీకు అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆ బండి గురించి ఎంతమంది వస్తారో వాళ్ళను చూసి ఎందుకు తీసుకున్నాను రా బాబు ఈ బండి అని అనుకుంటావురా? రేయ్, నన్ను కాదని బండిని ఎవడు టచ్ చేయలేడు. దారిలో వచ్చే ప్రతి తోపు తురుంగాలకు చెప్పు, వాళ్ళకి హంటర్ అనే బాబు ఒకడున్నాడని. రేయ్ హంటర్, నిన్ను వదలను. उसका नाम हंटर है, उसका पास एक लारी है. वो गाड़ी मुझे चाहिए और वो साला मुर्जा मुझे चाहिए. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా? లారీ తీసుకొని చెప్పిన ప్లేస్కి రండి. ఎవడ్రా ఖాన్గాడు? వాడేవాడు మధ్యలో. ఎవడ్రా ప్రతాప్? చెప్పింది అర్థం కాలేదా? ఈ మిషన్ అప్పచెప్పిందే నేను రా మీకు, లాస్ట్ 5 years నుండి. రేయ్, వాడి పేరు హంటర్. వాడి దగ్గర ఒక లారీ ఉంది. ఆ లారీ నాకు ఇక్కడికి కావాలి, వాడి బాడీతో సహా. రే హంటర్, నీ ఫ్యామిలీ ఏమవుతుందో చూసుకో. రే, వాడి పేరు హంటర్ అంట. నా తమ్ముడిని చంపేసి లోడ్ లారీ తీసుకుని వెళ్ళాడు. వాడు మటుకు బ్రతకడానికి వీల్లేదు. వాడు ఏ స్టేట్ లో కనపడ్డా మన గ్యాంగ్ ను పెట్టి వేసేయండి. వాడి పేరు హంటర్ అంట, లారీ నాకు కావాలి. ఏయ్,
వాడి పేరు హంటర్ అంట. స్టేట్ బోర్డర్లోకి వస్తానే పట్టుకోండి, చంపి పడేయండి. రేయ్, ఆ రష్యన్ కాన్బాయ్ని చంపేశారంట. వాడెవడో హంటర్ అంట. మన మనుషులు పంపించి ఒక లుక్కేయండి. లారీలో ఎవడో హంటర్ అంట, వాణ్ణి మాత్రం వదలొద్దు. రాబర్ట్, వాళ్ళను జాగ్రత్తగా మన అడ్డలో దాచేయి. వాడవడు, వాడితో మనకేంటి పని సార్? వాడెవడనుకుంటున్నావు? నా కొడుకు హర్షవర్ధన్. అలియాస్ అంటార్. ఏంటిదంతా? మన డ్రీమ్ కి దగ్గరికి వెళ్తున్నాం రా. అయితే ఇప్పటి నుంచి నీ పేరు హంటర్ కాదు, మరేంటి? డెవిల్. బండి అప్పయెప్పి మర్యాదగా వెళ్ళిపో.